ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్ లో ఉన్న ఈ రీల్ ని క్యాప్కట్ లో ఎలా క్రియేట్ చేయాలో వీడియోలో చూద్దాం. అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియోని కూడా స్కిప్ చేశారంటే మీకు అయితే అస్సలు అర్థం కాదు. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. క్యాప్కట్ ఓపెన్ చేసుకున్నాక న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసి మీ వీడియోని అయితే ఇన్పుట్ చేసుకోండి. సో ఇన్పుట్ చేసుకున్న వీడియో పై ట్యాప్ చేసి మీ వీడియోని అయితే స్లిప్ చేసుకోండి. సో నేను చేసినట్లు కట్ అయితే చేసుకోండి మీ వీడియో. సో మీ సెకండ్ వీడియో పై ట్యాప్ చేసి దాన్ని స్లో మోషన్ అయితే చేద్దాం. సో స్లో మోషన్ లోకి వెళ్ళి నార్మల్ లోకి వెళ్ళి దాన్ని మొత్తం -0.1x లో చేయండి. చేశాక ఇక్కడ బెటర్ క్వాలిటీ మీద క్లిక్ చేసి మీ వీడియోని అయితే బెటర్ క్వాలిటీ స్మూత్ అయితే అయిపోతుంది. బ్యాక్ వచ్చేసి ఓవర్లీ పై ట్యాప్ చేసి యాడ్ ఓవర్లీ పై ట్యాప్ చేసి మీ ఇమేజ్ అయితే ఇన్పుట్ చేసుకోండి. ఈ ఇమేజ్ అయితే నేను టెలిగ్రామ్ ఛానల్ ఇస్తాను. టెలిగ్రామ్ ఛానల్ నా డిస్క్రిప్షన్ లో ఉంది. బ్యాక్గ్రౌండ్ బీజీ పై ట్యాప్ చేసి రిమూవ్ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక రిమూవ్ అయితే బ్యాక్గ్రౌండ్ చేసుకోండి. తర్వాత మార్క్స్ లోకి వచ్చేసి రైట్ యాంగిల్ అయితే సెలెక్ట్ చేసుకొని నేను చేసినట్లు చేయండి. సో ఇట్లా కట్అవుట్ చేస్తే మీ ఇమేజ్ అయితే రియలిస్టిక్ అనిపిస్తుంది. సో వీడియో తగ్గట్లా ఇమేజ్ అయితే లెంత్ చేసుకోండి. చేసుకున్నాక ఫస్ట్ లో ఒక కీ ఫ్రేమ్ అండ్ సెకండ్ లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి మీ వీడియోని అయితే లాస్ట్ నుంచి ఫస్ట్ కి వచ్చేలా చేసుకోండి. ఆ పిఎన్జీ పై ట్యాప్ చేసి అడ్జస్ట్ లోకి వెళ్ళి దాని సిచ్యురేషన్ మొత్తం -15 చేసుకోండి. తర్వాత యానిమేషన్ లోకి వెళ్ళి ఫీడ్ ఇన్ యానిమేషన్ పై ట్యాప్ చేయండి. సో ఇది అయితే రియలిస్టిక్ అయితే కనిపిస్తుంది. బ్యాక్ వచ్చి ఫిల్టర్ పై ట్యాప్ చేయండి. ఇక్కడ సర్చింగ్ లో యాన్వర్స్ వాల్ అని సెర్చ్ చేయండి. సో ఫస్ట్ వచ్చిన ఫిల్టర్ అయితే అప్లై చేసుకోండి. మళ్ళీ ఫిల్టర్స్ లోకి వెళ్ళి మళ్ళీ సర్చింగ్ లో గోల్డ్ క్యాస్ట్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేశాక ఇక్కడ ఫస్ట్ వచ్చిన ఫిల్టర్ పై ట్యాప్ చేసి మీ ఫిల్టర్ అయితే అప్లై చేసుకోండి. అప్లై చేశాక మళ్ళీ ఎఫెక్ట్స్ లోకి వెళ్ళి వీడియో ఎఫెక్ట్స్ లోకి వెళ్ళి సర్చింగ్ లో స్ట్రక్చర్స్ అని సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేశాక మనకు ఫస్ట్ లో వచ్చిన ఎఫెక్ట్ ని అయితే అప్లై చేసుకోండి. మళ్ళీ సర్చింగ్ లో గోల్డ్ రేస్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేశాక మీకు ఫస్ట్ వచ్చిన ఎఫెక్ట్ ని అయితే అప్లై చేసుకోండి. గోల్డ్ రేస్ ఎఫెక్ట్స్ పై ట్యాప్ చేసి అడ్జస్ట్ లోకి వెళ్ళి మీ అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో లైటింగ్ ఎంత కావాలి, సో గ్లో ఎంత కావాలి, బ్లర్ ఎంత కావాలో అడ్జస్ట్ చేసుకోండి. సో మీ వీడియో అనేది రెడీ అయిపోతుంది. సో మీకు తగినట్టు బీజిఎం అయితే యాడ్ చేసుకోండి. దీనికి నేనైతే ఈ బీజిఎం అయితే యాడ్ చేస్తున్నాను. సో బీజిఎం లింక్ అయితే నా టెలిగ్రామ్ ఛానల్ లో ఉంది. సో డిస్క్రిప్షన్ లో నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది. సో అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇలాంటి ఎడిటింగ్ టిప్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అండ్ వీడియో అవుట్పుట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.